నేను చిన్నతనంలో బేకరీ ఐటెమ్స్ అంటే బాగా తినేదాన్నండి. ఆ టైంలో నాకెప్పుడు ఈ హనీ కేక్ అయితే ఎప్పుడు చూడనే లేదు. మేబీ ఈ కాలంలో ఇప్పుడైతే అవైలబుల్‌గా ఉండొచ్చేమో! అది కూడా నాకు ఐడియా లేదు. కానీ ఇక్కడ నేనుంటున్న బెంగుళూరులో అయితే చిన్న బేకరీ నుంచి పెద్ద బేకరీ దాకా కూడా ఈ హనీ కేక్ అన్నది చాలా అవైలబుల్‌గా ఉంటాయి. ఇక్కడ వాళ్ళకి ఎంత బాగా నచ్చేస్తుందంటే, మీరు ఎంత చిన్న పిల్ల నుంచైనా పెద్దవాళ్ళ దగ్గరైనా అడగండి మీకు ఫేవరెట్ ఏంటి అని అడిగితే హనీ కేక్ అనే చెబుతారు. మీకు తెలుసో లేదో ఓన్లీ హనీ కేక్ మాత్రమే అమ్మే స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. అంత బాగా ఇష్టంగా తింటూ ఉంటారు. ఈరోజు మీ అందరికీ ఆ హనీ కేక్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఈజీగా అనేది నేర్పిస్తాను. వెల్కమ్ టు మై ఛానల్ యమ్ యమ్ బేక్స్ అండ్ వ్లాగ్స్. ఈ హనీ కేక్‌ని మీరు ఎగ్‌లెస్‌తోని కూడా తయారు చేసుకోవచ్చండి. మీకు ఎగ్‌లెస్‌తో కావాలంటే మన ఛానల్‌లో ఎగ్‌లెస్ రెసిపీస్ ఉన్నాయి కదా! ఓన్లీ స్పాంజెస్ అవి చూసుకొని ఈజీగా మీరు బేస్ అనేది తయారు చేసుకోవచ్చు. ఈరోజైతే నేను ఎగ్‌తో నేర్పిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఎగ్స్ తీసుకోండి, బాగా బీట్ చేయండి. ఇలా బాగా బీట్ అయిన తర్వాత షుగర్ పౌడర్‌ని యాడ్ చేసుకొని మరలా ఇంకొకసారి బీట్ చేసేయండి. ఇక్కడ నేను చూపిస్తున్న స్పాంజ్ వీడియో అయితే మీకు వేరొక కేక్ కూడా యూస్ చేసుకోవచ్చు. మన ఛానల్లో చాలా రకాల స్పాంజెస్ అయితే నేను నేర్పిస్తున్నాను. మీకు ఏది కంఫర్ట్గా ఉంది, ఏది చక్కగా వస్తుంది అన్నది చూసుకొని దాని మీద కూడా మీరు హనీ కేక్ చేయొచ్చు. ఈ విధంగా ఆయిల్, వెనిలా ఎసెన్స్ను కూడా యాడ్ చేసేసి బాగా బీట్ చేసేయండి. ఇప్పుడు ఇందులోనే మైదాను కూడా యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా దాంట్లోనే బేకింగ్ పౌడర్ను కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ బేకింగ్ సోడా అయితే ఉండదండి, బేకింగ్ పౌడర్ మాత్రమే ఉంటుంది. తర్వాత దాన్ని బాగా జల్లించండి ఈ విధంగా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి. ఇలా కలుపుతున్నప్పుడు కొద్దిగా టైట్గా అనిపిస్తుంది. అప్పుడు మిల్క్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మరలా ఒక్కసారి కలిపేయండి. ఇప్పుడు మీలో చాలామందికి ఒక క్వశ్చన్ వచ్చేసిందా లేదా? వచ్చేసే ఉంటుంది. ఏమని అడుగుతారంటే, నేను సరదాగా చెప్తున్నాను, ఏమనుకోవద్దు. పాలని ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసినవా అండి, లేకపోతే వేడి చేసి చల్లారబెట్టినవా అండి అని అడుగుతారు. నేనైతే మార్నింగ్ వేడి చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటనే ఉంచుతాం కదా, ఆ పాలనే యాడ్ చేశాను. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, బయటికి తీసేయండి కొద్దిసేపు, అవి యాడ్ చేసుకోండి. ఓకేనా అండి? మీరందరూ నా సిస్టర్స్ అనుకొని నేను ప్రతి వీడియో చేసినప్పుడల్లా మీ అందరినీ మైండ్లో పెట్టుకునే నేను చేస్తూ ఉంటాను. నేను ఎంత బాగా చెబితేనే కదా మీకు అర్థమవుతుంది అని చెప్పి. నేను ఎంత పర్ఫెక్ట్గా నేర్పిస్తే మీ ఇళ్ళల్లో కూడా మీరు కూడా ఎక్కడ ఫెయిల్ అన్నదే లేకుండా చేస్తారని నేను ఎంత బాగా మీకు వివరించి నేర్పిస్తూ ఉంటాను. ఇక్కడ నేను తీసుకుంటున్న టిన్ సైజ్ అయితే 8 ఇంచ్ టిన్. దాని చుట్టూ బటర్ పేపర్ని పెట్టేసుకున్నాను. బటర్ను కూడా కొద్దిగా లైట్గా అప్లై చేసుకున్నాను అనమాట. అందులో మొత్తం బ్యాటర్ అంతా వేసేయండి. ఇప్పుడు మీ కుక్కర్ని కానీ అవన్నీ కానీ 180 డిగ్రీల దగ్గర ప్రీహీట్ పెట్టేసుకోండి 10 నిమిషాలు. కుక్కర్ని అయితే 10 నిమిషాల పాటు మీరు ప్రీహీట్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని 25 నుంచి 30 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ని తయారు చేసుకుందాం. దానికోసమని ఈ విధంగా 3/4 కప్ షుగర్ తీసుకోండి. దాంట్లోనే 1 కప్పు వాటర్ని తీసుకొని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ రెండు కలిపి పాకంలాగా రావాల్సిన అవసరం అయితే ఉండదండి. అంటే మనం తీగ పాకమా ముదురు పాకం అని చెప్పి అంటాం కదా, అలా రావాల్సిన అవసరం ఉండదు. రెండు కలిస్తే సరిపోతుందన్నమాట. ఇలా కలిసినప్పుడు లైట్ షేడ్ వస్తుంది, అంటే ఒక బ్రౌన్ షేడ్ లాగా వస్తుంది కదా, అలా వస్తే ఓకే అయిపోయిందని. మొత్తం కలిసిపోయినట్టుగా చూడండి, సిమ్లో పెట్టుకోండి, సరిపోతుంది మంటని. ఈ విధంగా కలపండి. ఇప్పుడు ఇక్కడ ఒక్కసారి చూస్తే కలర్ కొద్దిగా షేడ్ అయినట్టుగా కనబడుతుంది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది చల్లారేదాకా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకి మెయిన్గా కావాల్సింది జామ్, మిక్స్డ్ ఫ్రూట్ జామ్ తీసుకోండి. మీ ఇంట్లో మీ పిల్లలకి వాడేది ఏదైనా సరే, కిసాన్ కంపెనీదైనా సరే. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న కంపెనీ అయితే బయట దొరుకుతుందో లేదో నాకు తెలీదు, ఎందుకంటే ఇది నేను క్యాంటీన్లో తీసుకున్నాను. ఇలా ఒక 2 పెద్ద స్పూన్లు జామ్ తీసుకోండి. దాంట్లోని కొద్దిగా హనీ వేసుకోండి. ఇది మీరు నీళ్ళతో కూడా మిక్స్ చేయొచ్చు. మీకు ఫ్లేవర్ కొద్దిగా హనీది బాగా తెలియాలి అంటే మటుకు కొద్దిగా హనీ వేసుకొని మిక్స్ చేయండి.
ఈ విధంగా బాగా కలిపితే మీకు కొద్దిగా లిక్విడ్ లాగా అవుతుంది. ఒకవేళ మేము ఇలా కలపలేము అనుకున్నారనుకోండి, కొద్దిగా హీట్ చేయండి, అంతే మెల్ట్ అయిపోతుంది అనమాట జామ్. ఇప్పుడు ఆల్రెడీ మనం కూల్ అవ్వడానికని చెప్పి పక్కన పెట్టాం కదా, ఆ వాటర్లోనే ఈ విధంగా ఒక 2 స్పూన్లు హనీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆ వాటర్ అంతా హనీ ఫ్లేవర్ లాగా తయారవుతుంది, అందుకే దీన్ని హనీ వాటర్ అంటారు. ఇప్పుడు అర్థమైంది కదా. వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడు తేనెని వేయకూడదండి. వేస్తే దాని ప్రాపర్టీస్ అన్నీ పోతాయన్నమాట. అందుకే చల్లారి వరకు వెయిట్ చేసి అప్పుడు తేనెని వేయండి. ఇక్కడ మీరు చూస్తుంది డెసికేటెడ్ కోకోనట్. ఇది మన హనీ కేక్ని డెకరేట్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. ఇది మీకు నార్మల్గా ఉన్న చిన్న చిన్న షాప్స్లో కూడా దొరుకుతుంది. ఇవన్నీ చేసే లోపు నా కేక్ కూడా బేక్ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో. ఎక్కడ మనకి బ్రేకులు లేవు, ఏమీ లేవు. మనం చేసే ప్రతి కేకు ఇలాగే కదా ఉంటుంది. ఇప్పుడు ఈ కేక్ని ఈజీగా కూడా మనం డీమోల్డ్ చేసేయచ్చు చల్లారిన తర్వాత. ఈ విధంగా బటర్ పేపర్ని పైకి తీయగానే కేక్ ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న బటర్ పేపర్ని కూడా నేను తీసేస్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్న స్టెప్ తయారు చేయడానికి మీ కేక్ బాగా కూల్ అయిపోవాలి. ఎప్పుడు కేక్ వేడి మీద కానీ మనం జామ్ వేస్తే ఆ జామ్ ఫుల్ మెల్ట్ అయిపోయి కిందకు వచ్చేస్తుంది. మనకు కావాల్సింది ఏంటి, జామ్ పైన మాత్రమే ఈ విధంగా ఉండాలన్నమాట. సైడ్స్ని కూడా మీరు అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ పైనే మన బ్రెడ్ మీద జామ్ ఎలా అప్లై చేస్తాం అలా చేయండి చాలు. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత చాలామంది పైన కోకోనట్ వేసేస్తారండి. వద్దు, అలా వేయకూడదు. నేను చెబుతాను, అప్పటిదాకా వెయిట్ చేయండి. నేనైతే సైడ్స్ని ఇలా చిన్న చిన్న లేయర్స్ అన్నవి కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే మనం కట్ చేసే పీసెస్ అన్నవి చాలా పర్ఫెక్ట్గా మనకి కనబడాలి అంటే నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. మాకు వద్దు పర్లేదు అనుకుంటే మీరు అసలు కట్ చేయకపోయినా ఏమీ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ చూస్తున్నారా, నేనైతే చిన్న ముక్క తిన్నాను కూడా, చాలా బాగుందండి. అయ్యయ్యో అదేంటక్క షుగర్ సిరప్ తయారు చేసావు, దాన్ని అసలు సోక్ చేయకుండా జామ్ వేసేసావు, కట్ చేసేస్తున్నావు అని చెప్పి మీకు డౌట్ వస్తుంది. షుగర్ సిరప్ని ఇక్కడ ఎక్కడ వాడాలో నేను చెబుతాను, ఓకేనా. ఇలా మీకు నచ్చినన్ని పీసెస్ మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి. చిన్న సైజా పెద్ద సైజా అన్నది చూసుకొని. నేనైతే కొద్దిగా పెద్ద సైజే కట్ చేశాను, ఎందుకంటే ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న బేకరీలో నేను చూశాను ఇదే సైజులో ఉందన్నమాట. ఇప్పుడు ఈ కేక్ని అసలు హనీ కేక్ అని ఎందుకు పిలుస్తారు అని చెప్పి పేరు తేవడానికి మెయిన్ హీరో గారు వచ్చేసారు. అదే ఈ పాకం అనమాట. దీనిని మనం సోక్ చేయము, ఓన్లీ డిప్ చేస్తాం. ఈ విధంగా మీరు 4 సైడ్లు డిప్ చేయండి. పైన జామ్ పార్ట్ అయితే మటుకు డిప్ చేయకూడదు, ఓన్లీ సైడ్స్ని మాత్రమే చేయండి. అలా 4 వైపులు చేయండి. నేను చూపిస్తున్నాను ఆ విధంగా. ఒక్కసారి ఈ విధంగా ముంచి తీయడమే. ఇప్పుడు ఆ విధంగా మనం డిప్ చేసి తీసాం కదా, తీసిన వెంటనే మీరు ఈ డెసికేటెడ్ కోకోనట్ని సైడ్స్ని మొత్తం ఇలా అంటించేయండి చేత్తోని. అప్పుడు త్వరగానే అంటికిపోతుంది, ఎందుకంటే పాకం వల్ల మనకి ఈజీగా అది అంటికిపోతుంది అనమాట. పైన జామ్ వైపు అయితే అంటించకండి, ఓన్లీ సైడ్స్ని మాత్రం అంటించండి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ అన్నది మొత్తం ఉన్న పీసులు అన్నిటికీ చెయ్యాలి. కొద్దిగా శ్రమే, కానీ తింటుంటే ప్రతి పీసు ఒక అమృతంలాగా ఉంటుందన్నమాట. అందుకే మరి అమృతాన్ని తినాలి అంటే కొద్దిగా శ్రమ పడాలి. అందుకే మీరు కొద్దిగా టైం తీసుకొని నెమ్మదిగా ఈ పీసులన్నిటినీ డిప్ చేయండి. తర్వాత ఈ విధంగా మొత్తం కోకోనట్ అంతా అంటించేయండి. నేను మొత్తం పీసులన్నీ రెడీ చేసేసాను. ఇప్పుడు ఈ విధంగా తినడానికి రెడీ అయిపోయి. కానీ ఎప్పుడైనా సరే కేక్ లుక్ అన్నది చాలా ఇంపార్టెంట్. అందుకోసమే కొద్దిగా విప్పింగ్ క్రీమ్ తీసుకొని బీట్ చేసుకొని మీకు నచ్చిన నోజిల్లో పెట్టుకొని ఈ విధంగా కేక్ని డెకరేట్ చేసుకోండి. ఫైనల్గా మన హనీ కేక్ అన్నది రెడీ అయిపోయింది. చాలామంది ఎప్పటి నుంచో నాకు హనీ కేక్ చేసి చూపించండి అక్క అని అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం లేట్ అయినా సరే మీ అందరికీ ఇష్టమైన హనీ కేక్ని నేను చేసి చూపించేశాను. ఇంకా మీరు ఆలస్యం చేయకుండా ఈరోజు నేను చూపించిన ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీని తయారు చేసిన తర్వాత ఎలా స్టోర్ చేసుకోవాలని అడుగుతారు. మీరు దీన్ని ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 5 నుంచి 7 రోజుల దాకా ఏమీ పాడవకుండా ఉంటుంది. కానీ ఫ్రెష్గా చేసుకొని ఫ్రెష్గా తింటే ఏ కేక్ అయినా సరే చాలా బాగుంటుంది స్టోర్ చేయడం కన్నా. ఎంత త్వరగా మనం కన్జ్యూమ్ చేసేస్తే అంత మంచిది.
చూస్తున్నారు కదా! నేను మీ అందరికీ పెట్టకుండా నేనే తినేస్తున్నాను. ఇది అస్సలు బాలేదు కదా! నాకు అలాగే అనిపిస్తుంది. కానీ మీ అందరి కోసం ఎలా ఉందో టేస్ట్ చేయడానికని ఒక స్పూన్ తిన్నాను. ఇంకా ఆగలేక ఇంకో స్పూన్ కూడా తిన్నాను. ఈరోజు నేను చూపించిన రెసిపీ మీకు బాగా నచ్చితే మటుకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా తెలియకపోతే ఒక్కసారి షేర్ చేసి తెలియచెప్పగలరు. ఇంక ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.